హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనా? మేమైతే కాళేశ్వరం వెళ్తున్నామండి. అక్కడ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. అలాగే గోదావరి స్నానం చేయడానికి వెళ్తున్నామండి. మే 16 నుండి సరస్వతి పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈరోజు హాలిడే అని వెళ్తున్నాం. మా ఆయనకైతే హాలిడే రోజే మాకు వీలవుతుందని వెళ్తున్నామండి. స్వామివారిని దర్శించుకుందామని గోదావరిలో స్నానం చేయడానికి వెళ్తున్నామండి. మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. పుష్కరాలు అయితే మళ్ళీ వస్తున్నాయి. సరస్వతి పుష్కరాలు వస్తున్నాయండి. మే 16 నుండి స్టార్ట్ అవుతున్నాయి కాళేశ్వరంలో. ఇది సెకండ్ టైం అండి. మేమైతే గోదావరికి అయితే రీచ్ అయ్యామండి. అక్కడైతే అరటి దీపం అయితే తీసుకున్నాము. అరటి దీపం తీసుకొని గోదావరికి వెళ్ళామండి. అక్కడ స్నానం చేసి అరటి దీపం వదులుతామని వెళ్ళాము. ఎండ అయితే మండిపోతుందండి. చూడండి, మస్తు ఎండ మండుతుంది, ఘోరంగా ఎండ ఉంది. వాటర్ మొత్తం ఇంకిపోయాయి. వర్షాకాలంలో అయితే ఇక్కడి వరకు వాటర్ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కదా, మొత్తం వాటర్ అయితే ఇంకిపోయాయండి. ఇప్పుడు జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. ఇక సరస్వతి పుష్కరాలు స్టార్ట్ అయినాక అయితే ఇంకో 10 days వరకు ఫుల్ ఉంటారండి. మేమైతే అటువైపు వెళ్ళలేదు. అటువైపు అయితే 3 నదులు కలిసి పారుతాయండి. అవేనండి త్రివేణి సంగమం. బోటింగ్లో వెళ్తా త్రివేణి సంగమంలో వాటర్ అటు నుండి అయితే పారుతున్నాయి. మేమైతే ఇక్కడే స్టార్టింగ్లోనే చేసాము. టైం ఉన్నది కదా, 1:30 వరకు టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుందని అన్నారు. సరే, అప్పటికే మేము వెళ్ళేసరికి 1 అయింది. త్వరగా స్నానం చేసి దర్శించుకుందామని అనుకున్నామండి. కాకపోతే మేము స్నానం చేసి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. 1:30 అయింది. అప్పటికే టెంపుల్ అయితే క్లోజ్ అయిందని చెప్పారు. అందుకే తొందరగా వెళ్దామనేసి ఇటు సైడ్ నుండి స్నానం చేసామండి. చూడండి, గంగమ్మ తల్లిని చూడండి. మా ఆయన సైడ్ వెళ్తానంటే ఇంకా లోపలికి వెళ్తానంటే వద్దని అంటున్నా. నాకు వాటర్ అయితే చాలా భయం అండి, వాటర్ అంటే. అందుకే ఇక్కడే చేయమని అన్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోలు చూడండి. మీరు కూడా వెళ్ళిరండి, గంగా స్నానానికి వెళ్ళిరండి, స్వామివారిని దర్శించుకోండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. మా ఆయన స్నానం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక నా స్నానమే. నాకైతే అసలు అందులో మునగడానికి భయం అవుతుంది. మొత్తానికైతే చేశానండి స్నానం అయితే. అసలు వాటర్ ఇటు సైడ్ పారతలేవు. కాకపోతే పారకుండా కూడా ఇట్లా అలల్లాగా వస్తున్నాయి. అలలు నెట్టేస్తున్నట్టు అవుతున్నాయి. అలలు నెట్టేసేసరికి నాకైతే చాలా భయం అనిపించింది. ఇంకా నేను స్టార్టింగ్లోనే చేసిన, మధ్యలో వెళ్తే ఇంకా బాగా అలలు వస్తున్నాయండి. నేను అసలు ఎంతో మునిగినట్టు అనిపించింది. కాకపోతే వీడియోలో చూస్తే ఇంతే మునిగిందని నాకే అనిపిస్తుంది. కానీ నేను అప్పుడు స్నానం చేసేటప్పుడు అయితే నేను మొత్తం లోపలికి వెళ్ళి మునిగినట్టు అనిపించిందండి. మొత్తానికైతే స్నానం అయితే కంప్లీట్ చేశానండి. గంగమ్మ తల్లికి అయితే ఇక దండం పెట్టుకుంటున్నాను. నేను ఇటువైపు నుండి దండం పెట్టుకుంటే మా ఆయన ఎటు సైడ్ తిరిగి దండం పెట్టుకుంటాను. తూర్పు సైడ్ నుండి దండం పెట్టుకోవాలంటున్నాడు. నేను అసలు ఎన్ని మూలలు తిరిగా చూడండి. అన్ని మూలలు తిరిగి దండం అయితే పెట్టుకున్నాను. 4 దిక్కుల తిరిగి దండం పెట్టుకున్నాం మొత్తానికైతే. ఇక స్నానం అనంతరం అయితే దీపం తీసుకున్నామండి. మేమైతే అరటి దీపం తీసుకున్నాము. గంగమ్మకు దీపం వెలిగిస్తామని ఇక అరటి దీపం అయితే వెలిగిస్తానండి. అలాగే కొబ్బరికాయ కూడా తీసుకున్నాను. అక్కడ గంగలో కొబ్బరికాయ కొట్టాలి కదా, అదే ఇక అప్పుడే ఆ తడి బట్టలతోటే గంగమ్మకైతే కొబ్బరికాయ కొట్టి దీపారాధన అయితే చేస్తామండి. ఇక 16th నుండి అయితే చాలా రష్ ఉంటారండి. ఎందుకంటే పుష్కరాలట, సరస్వతి పుష్కరాలు. మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలకి, సమ్మర్ కాబట్టి జనాలు ఎక్కువనే ఉంటారేమో అనేసి మేమైతే ముందే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకొని వచ్చామండి. కొబ్బరికాయ అయితే కొట్టానండి. ఈసారైనా నా కోరిక నెరవేరాలని ఆ స్వామివారిని అయితే వేడుకున్నాను. ఒకే దెబ్బ కొబ్బరికాయ కొట్టంగానే పగిలిందండి. అలాగే నా కోరిక కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇక బాగా గాలిస్తుందండి అక్కడ. చూసారా అలలు ఎంతలా వస్తున్నాయి, ఎంతో ముందుకు వస్తున్నాయి.
ఫైనల్గా అయితే దీపం వెలిగిందండి. ఇక దీపారాధన అయితే కంప్లీట్ అయిందండి. ఇక వెళ్ళాలి. ఇక వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అనేసరికి టైం అయిపోయింది. మేము అసలు దగ్గరలోకి వెళ్ళేసరికి అయిపోయిందని చెప్పారు. ఈ ఒక ఫోటో అయితే దిగేసాము. ఇక వెళ్తున్నాము. ఇప్పుడైతే మూటె సర్దుకొని అయితే పోతున్నాము. చూడండి, దిగేటప్పుడు ఇన్ని మెట్లున్నాయి అనిపించలేదు, కానీ ఎక్కేటప్పుడు మాత్రం అనిపించినాయి ఇన్ని మెట్లున్నాయా అని. అప్పుడు ఏదో ఆగమాగంలో దిగేసినాం అనిపించింది. ఇక్కడ గంగమ్మ ఉంది, గంగమ్మ అమ్మవారు ఉన్నదండి. కాకపోతే లాకేసిర్రు, క్లోజ్ అయిపోయింది అప్పటికే. ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ముక్తేశ్వర ఆలయానికి అయితే వచ్చామండి. చూడండి లోపల ఎంత ప్లేస్ ఉన్నది చూడండి. అదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. కాళ్ళు అయితే సుర్రు మన కాలిపోయినాయి. అయినా స్వామివారిని చూడాలంటే కొన్ని కష్టాలు పడాలి కదా. ఈ ప్లేస్ చూసారా, ఈ ఖాళీ ప్లేస్లో మాత్రం జనాలు పుష్కరాలు అప్పుడైతే ఫుల్గా ఉంటారండి. ఇప్పుడు పుష్కరాలు ఇంకా స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇదంతా ఖాళీగా ఉంది, లేకుంటే భక్తులతో రద్దీ ఫుల్ ఉంటుందట. చూడండి ఎంత బాగున్నాడు శివయ్య, చాలా బాగున్నాడు కదా. ఇది గుడి బయట అండి. ఇదంతా ఇంకా మరమ్మతులు జరుగుతున్నాయి, ఇంకా బాగా వర్క్ జరుగుతుంది, ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుందట అండి. నేనైతే 10 years బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళానండి. సెకండ్ టైం కాళేశ్వరం అయితే వెళ్ళడం. చూడండి ఇదైతే మొత్తం ఫుల్ఫిల్ అవుతారట పుష్కరాల టైంలో. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నారండి. మా ఆయన అయితే 2-3 సెల్ఫీలు అయితే దిగిండు స్వామివారిని దర్శించుకొని. అంటే మేము 4కి మళ్ళీ ఓపెన్ చేస్తామన్నారండి టెంపుల్. ఆ టైంలో ఏం చేస్తామని మొత్తం వీడియో అయితే తీసాను, కాసేపు కాలక్షేపం చేశాము, మొత్తం టెంపుల్ అయితే చూసామండి. ఇది స్టార్టింగ్లో అండి. స్టార్టింగ్లో చూసారా పెద్ద శివలింగం. అటువైపు ఒక శివలింగం ఉంది, ఇటువైపు ఒక శివలింగం ఉందండి. మధ్యలో టెంపుల్ ఉంది. చాలా బాగుందండి టెంపుల్ అయితే, చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మా ఆయన అయితే ఇక నామాలు పెట్టించుకుంటాడు. మా ఆయన అయితే 3 times కావచ్చు నామాలు పెట్టించుకోకపోవడం. ఆ ఎండకు ఎన్నిసార్లు పెట్టించుకున్నా కూడా పోతుంది. ఎండ మరి మండిపోయిందండి. చూసారా శివయ్య దగ్గరికి నందీశ్వరుడు ఎలా వచ్చారో అందరూ భయపడి లేస్తారండి. మాకు కూడా భయం వేసింది, కానీ కొంతమంది చెప్తారు ఏం కాదు స్వామివారు కానీ. లోపలికైతే వెళ్తున్నామండి. 4 అయింది, ఓపెన్ అయితే చేసేది. ఇక లోపల అయితే వీడియోస్ తీయొద్దని అన్నారు, అందుకే వీడియో అయితే తీయలేదండి. కొంచెం తీసాను. చూడండి లోపల ఎంత ప్లేస్ ఉంది, లోపల చల్లగా ఉంది, మస్తు ప్లేస్ ఉందండి లోపల. ఇదంతా లోపలనే. ఇక ఇక్కడ చూడండి గజస్తంభం, ఇక్కడ నందీశ్వరుడు. ఫస్ట్ నందీశ్వరునికే కదండి మనం కోరుకునేది. ఇటువైపు ఒక నందీశ్వరుడు ఉన్నాడు. ఈ లోపలికైతే ఎంటర్ అయ్యామండి. చూడండి స్వామివారు దర్శించుకొని స్వామివారు అయితే వచ్చారండి. స్వామివారు కాళేశ్వరం ముఖ్యస్థర స్వాములు అయితే వచ్చారు, దర్శించుకోండి ఫ్రెండ్స్. అయిపోయారు. ఇక బయటకు అయితే వచ్చాము. బయటకు ఆడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి స్వామివారి, కొన్ని అవతారాలు ఉన్నారండి స్వామివారు. కంప్లీట్ అయిందండి. బాయ్ బాయ్.